ప్రకృతిని ప్రేమిస్తారు, పక్షులను ఆదరిస్తారు, జంతువులను చేరదీస్తారు. ఇంటి చుట్టూ ఔషధ గుణాలున్న మొక్కలు పెంచుతూ పక్షులకు గూళ్లను ఏర్పాటు చేశారు. ప్రకృతితో మమేకమవుతూ మూగజీవాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు హన్మకొండకు చెందిన స్వరూప్ రెడ్డి దంపతులు. అసలు వాళ్ళ కథ ఏంటో తెలుసుకుందాం రండి. హనుమకొండ జిల్లా ప్రకాష్ రెడ్డిపేటకు చెందిన గాదె స్వరూప్ రెడ్డి, స్పందన దంపతులు. వాళ్ళ ఇంట్లో అడుగు పెడితే చాలు పూల మొక్కలు, ఎత్తుగా పెరిగిన చెట్లు కనిపిస్తాయి. ఆ చెట్లకు పక్షుల గూళ్ళు, ఆ గూటిలో పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తాయి. ఇల్లంతా పచ్చదనంతో కనిపిస్తుంది. పార్కుకో ఉద్యానవనానికో వెళ్లిన అనుభూతినిస్తుంది. తీరొక్క మొక్కలు పెంచడమే కాకుండా పక్షులు, జంతువులు నివాసం ఉండేలా అనువైన వాతావరణాన్ని కల్పించారు. దీంతో ఎక్కడెక్కడి నుంచో వివిధ రకాల పక్షులు వచ్చి సేద తీరుతున్నాయి. ఇంట్లో పక్షులను పెంచడమే కాదు, ఇంట్లో కుందేళ్లతో పిల్లలు సాయంత్రం వేళ సరదాగా ఆడుకుంటుంటారు. కుక్క, కోళ్లు కలిసి తింటాయి. పిచ్చుకలు, పక్షులు వచ్చిపోతుంటాయి. పెంపుడు కుక్కలకు ఆహారం పెట్టడంతో ప్రతిరోజు పక్షుల బాగోగులు చూసుకుంటుంటారు. వేరే ఊరికి వెళ్తే పక్షులు, పెంపుడు జంతువులు అరుస్తాయని అందుకోసం ఎక్కడికి వెళ్లబోమంటున్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే వాటి సంరక్షణ బంధువులకు, ఇంటి పక్క వాళ్లకు అప్పగించి వెళ్తామంటున్నారు. బాతులుండేవి, ఖజానా బాతులుండేవి, కుందేళ్ళు ఉండేవి. యూఎస్ పోతే అన్నీ హైదరాబాద్ ఇచ్చేసాము. ఇక్కడ అంటే చనిపోతాయి, ఎవరు చూసేవాళ్ళు లేరని. ప్యారెట్స్ కూడా ఉండేవి, పావురాళ్ళు ఉండేవి, అన్నీ తీసేసాం ప్రస్తుతానికి. ఉన్నప్పుడు తీసుకురావడం, పోయేటప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వడం, అదే అలవాటు అయిపోయింది. కుక్కలు ఉండేవి 2, అవి అరుస్తుంటే బాగుంటుంది కదా పొద్దున్నే ప్రశాంత్. అదే గూళ్ళు కూడా పెడతాయి బాగానే. ఇలాంటి పిట్టలు చాలా ఉన్నాయి చెట్లు. కుక్కలే వద్దనుకున్నాము మేము, పోతే అవి అన్నం తింటలేవు అసలు. అందుకని ఈసారి కుక్కలు తీసుకురావట్లేదు. 2 రకాలు, అవి ఒక రకం, ఈ పిచ్చుక టైపు, స్పారో టైపు. కొన్ని ఎక్కువ ఆయుర్వేదికే ఉన్నాయండి ఇంట్లో. రణపాల, బీటర్ లీఫ్, తమలపాకు, తిప్పతీగ ఇవన్నీ ఉన్నాయి. అడిగిన వాళ్ళందరికీ ఇస్తున్నాను. షుగరు మొక్కలు బాటిల్స్లో పెట్టి ఇచ్చేస్తున్నాను, పనికొచ్చే చెట్లు కదా. మొక్కలపై ఉన్న ఇష్టమే ఈ చిన్నపాటి ఉద్యానవనాన్ని తయారు చేసేలా చేసిందంటున్నారు స్వరూప్ రెడ్డి. వీరిని ఆదర్శంగా తీసుకుని స్వరూప్ రెడ్డి తమ్ముడు శ్యామ్ కూడా అదే బాటలో నడుస్తున్నామన్నారు. తమ ఇంటి దగ్గర కూడా మొక్కలు పెంచుతున్నామన్నారు. కుక్కలను కూడా పెంచుతామంటున్నారు శ్యామ్. నాకు జంతువులు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, అందుకనే వీటి మీద ఇంట్రెస్ట్ తోటి పెంచుతాను. అలానే ఈ చెట్లైనా, ఈ బర్డ్స్ అయినా కొంచెం నేచర్కి దగ్గరగా ఉండాలని నేను ప్రయత్నిస్తాను. ఇంకోటి మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది, రిక్రియేట్ అవుతుంది కదా వీటితోటి. ఇవి యాక్చువల్ ఇవి వచ్చేసి కేజ్ బర్డ్స్ సార్. ఇవి బయట బతకలేవు, ఎందుకంటే అవి పుట్టుడు కేజీలనే, బ్రతుకుడు కేజీలనే. బయట ఎట్లా బతకాలో వాటికి తెలియదు. అందుకనే మనం ఇవి వచ్చేసి ఓన్లీ కేజెస్ అని. మనం బయట తిరిగే వాటిని మనం అట్లా వాటిలో ఏం చేయము కాబట్టి కేజీలో పుట్టి పెరిగినాయి కాబట్టి వాటిని కూడా తెచ్చుకొని ఆ ప్రేమతో మనం పెంచుకొని చూస్తాం. డైలీ ఫ్రెష్ వాటర్ ఇవ్వాలి, ఫీడింగ్, సన్ఫ్లవర్, ఎనీ ఫ్రూట్ అయినా తింటుంది. మ్యాక్సిమం ఫ్రూట్స్ అవి బాగా తింటాయి. అడవులు తరిగిపోతున్నాయి. పక్షులకు ఆవాసాలు లేక వాటి సంతతి తరిగిపోతోంది. అందుకే తాము ఇంటి ఆవరణలో ఔషధ గుణాలు కలిగిన మొక్కల పెంపకం చేపట్టినట్లు చెబుతున్నారు స్వరూప్ రెడ్డి. వివిధ రకాల పక్షులు వచ్చి వెళ్తుంటే సంతోషంగా ఉంటోందంటున్నారు. ఈ మొక్కల మధ్య ఉండడంతో ఆరోగ్యం కూడా బాగుంటోందంటున్నారు. పచ్చని మొక్కల మధ్య పక్షుల కిలకిలా రావాలు వింటూ సమయం గడిపితే మనసుకు ఉల్లాసంగా ఉంటుందంటున్నారు స్వరూప్ రెడ్డి. మా ఇంట్లో ఆయుర్వేదికంగా ఎన్నో చెట్లున్నాయి. అది షుగర్ కానీ ఏదన్నా కానీ అందరికీ మేము ఇస్తున్నాము. అది చాలా మంచిది. అలానే మా చెట్ల మీద పిట్టగూడులు చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన, వాటిని పెంచాలంటే ఎంతో ఇంట్రెస్టము నాకు. వాటిని పెంచుకుంటే మనశ్శాంతి అనేది ఫస్ట్. మనకి గీపీలు అనేవి ఉండవు. అందరూ కూడా ముందు ఈ చెట్లు అనేది చాలా పెడితే చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు ఉన్న ఎన్ని పిట్టలు, ఎన్ని రకాలు ఉంటాయి. ఇవాళ వాటి అంటే మచ్చుకు కూడా కనపడతలే. అటువంటి వాటిని కాపాడాలా అనే ఉద్దేశంతో మేము ఈ పక్షుల్ని పెంచుతాం. కాబట్టి ప్రకృతిని మనం రక్షించాలి. ఆ ప్రకృతి రక్షిస్తే మనల్ని అది రక్షిస్తుంది. ఇంటి ఆవరణలో అడుగు పెడితే ఆహ్లాదమే కాదు, ఆనందంగానూ ఉంటుంది. పచ్చటి చెట్లు, చల్లని వాతావరణంలో పక్షుల కిలకిలా రావాలకు వచ్చిన వారు ముగ్ధులవుతున్నారు.
మొక్కలనే కాదు పక్షులను చేరదీస్తూ ప్రకృతిని కాపాడేందుకు పాటుపడుతున్న ఈ దంపతులు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పచ్చని చెట్లు, చెట్లకు పక్షుల గూళ్ళు, ఊరపిచ్చుకలు, రామచిలుకలకు ఆహారాన్ని అందిస్తూ ఔషధ గుణాలు కలిగిన మొక్కలను పెంపొందిస్తూ ఇల్లునే ప్రకృతి వనంగా మార్చిన ఈ దంపతులు నేటి తరానికి ఆదర్శనం. విడిజన్ రాజుతో అశోక్ విస్క్ న్యూస్, వరంగల్.